Good evening, all. Good evening, ma'am. Is my screen visible to you? Yes, ma'am, visible. Yes, ma'am. సో నిన్న క్లాస్ ఏం చెప్పుకున్నాం మనం? Data types. ఎస్, డేటా టైప్స్. డేటా టైప్స్ మెయిన్ పర్పస్ ఏంటి? In order to allocate some memory space for the particular variable or ఓకే, identify. ఏదైనా దానికి మెమరీ స్పేస్ అలొకేట్ చేయడానికి మనం డేటా టైప్స్ అనేది మెన్షన్ చేస్తాం. సో మనకి క్యార్ డేటా టైప్ కి ఎంత స్పేస్ తీసుకుంటుంది? 2 bytes of memory. 2 bytes. దెన్ బూలియన్ One 1 bit. ఎస్ 1 బిట్. ఇంటీజర్ 4 bytes. 4 bytes. 4 bytes. షార్ట్ 2 2 bytes. 2 bytes. ఫ్లోట్ 4 bytes. 4 bytes. ఎస్. దెన్ డబుల్ 8 bytes. Double 8 bytes. ఓకే. క్లియర్ ఆ డేటా టైప్స్ మొత్తం? Yes, డౌట్స్ ma'am. Yes, ఏమంటే ఈ రోజు ఆపరేటర్స్ స్టార్ట్ చేద్దాం. Okay. ఎస్. సో ఆపరేటర్స్, మీకు తెలిసిన ఆపరేటర్స్ చెప్పండి. ఇప్పటి వరకు మీరు యూజ్ చేసిన ఆపరేటర్స్. Assignment, comparison, arithmetic. Relational. ఆపరేటర్స్ నేమ్స్ కాదు, లైక్ ప్లస్ మైనస్ అలా. Plus, Addition, minus. Double equals. ఓ డబుల్ Modular. ఈక్వల్స్ టు. సో ఇవన్నీ Double మీరు equal ఆల్రెడీ to. యూజ్ చేశారా? Equal to. అసలు ఆపరేటర్స్ దేనికి యూజ్ చేస్తాం? వై వి యూజ్ ఆపరేటర్స్? Comparison. Some operation between two operands. ఓకే, To టు perform పర్ఫార్మ్ ఆపరేషన్స్ బిట్వీన్ టూ 2 ఆపరెంట్స్. operands. ఇంకా ఇంకెవరైనా చెప్పగలరా ఆపరేటర్స్ దేనికి యూజ్ చేస్తాం? Variables ని manipulate చేయడానికి. I mean, modify చేయడానికి. వేరియబుల్స్ ని మ్యానిపులేట్ చేయడానికా? Yes, ma'am. సో ఆపరేటర్స్ దేనికి యూజ్ చేస్తామంటే టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ బిట్వీన్ ఆపరెంట్స్. అవునా? సో జనరల్ గా మనం ఇప్పటి వరకు యూజ్ చేసింది మ్యాథమెటిక్స్ లో, చాలా వరకు కాలేజెస్ లో, స్కూల్స్ లో మ్యాథ్స్ చేసేటప్పుడు యూజ్ చేసినవి ఏమైనా ఉంటాయంటే ప్లస్ మైనస్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్. ఇంతవరకే మనం యూజ్ చేస్తాం. అంతకు మించి ఇంకేమైనా ఉన్నాయా? సో నార్మల్ గా ఈక్వల్స్ టు అంటే ఏంటో తెలుసు, కానీ డబుల్ ఈక్వల్స్ టు ఇలాంటివేవి మనకి మ్యాథ్స్ లో టచ్ కావు. అవునా? సో Yes, మనకి జావాలో 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన అర్థమెటిక్ ఆపరేటర్స్ కాకుండా ఇంకా 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అవి ఏంటి? ద ఫస్ట్ అరిథమెటిక్ ఆపరేటర్స్. ఇంకా ఎవరికైనా తెలుసా జావాలో ఏం ఆపరేటర్స్ అవైలబుల్ గా ఉన్నాయని? Assignment operator. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్ రాద్దాం. ఇంకా Relational రిలేషనల్ operator. ఆపరేటర్స్ ఉంటాయి. Increment, Voice decrement operator. ఇందాక నువ్వు చెప్పినట్టు అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇంకా లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. విన్నారా ఎప్పుడైనా? Yes, ma'am. లాజికల్ And logical and logical. లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. Bitwise operators. ఎస్, బిట్ వైజ్ ఆపరేటర్స్. ఇంకా Increment, Unary decrement operator. Unary, షిఫ్ట్ binary. ఆపరేటర్స్ ఉంటాయి. ఎస్, యూనరీ ఆపరేటర్స్ కూడా ఉంటాయి. అండ్ సెవెంత్ యూనరీ ఆపరేటర్స్. Conditional operator కిందకి వస్తుందా మ్యామ్? అండ్ ఇంకొకటి ఉంది. కండిషనల్ వస్తుందా మ్యామ్ ఇందులో? ఎస్, కండిషనల్ టర్నరీ ఆపరేటర్. ఓకే ఓకే. సో
సో మనకి జావాలో ఇన్ని ఆపరేటర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అవి ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్వైజ్, షిఫ్ట్, యూనరీ అండ్ టర్నరీ. సో ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆపరేషన్ చేయడానికి మనకి యూజ్ అవుతూ ఉంటాయి. సో కమింగ్ టు అర్థమెటిక్ ఆపరేటర్స్, దేనికి యూజ్ చేస్తాం? సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ని మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ని సాల్వ్ ఏదైనా ఒక మ్యాథమెటికల్ టాస్క్ ని సాల్వ్ చేయడానికి అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. సో టు సాల్వ్ mathematical operations. సో రిలేషనల్ ఆపరేటర్స్ దేనికి యూజ్ చేస్తామంటే ఏదైనా టూ వాల్యూస్ మధ్యలో కంపారిజన్ చేయడానికి మనం రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. సో టు కంపేర్ వాల్యూస్, ఏమైనా వాల్యూస్ ని మనం కంపేర్ చేయాలి అంటే we యూజ్ రిలేషనల్ ఆపరేటర్స్. అందులో ఏమేమి ఉంటాయంటే చెప్తా. సో నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ దేనికి యూజ్ చేస్తాం? టు అసైన్ వాల్యూస్. సో వాల్యూస్ ని అసైన్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ దేనికి యూజ్ చేస్తాం? సో మనం బైనరీ నంబర్స్ ఉన్నాయి తెలుసా? బైనరీ నంబర్స్ లైక్ మెషిన్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏదంటే బైనరీ లాంగ్వేజ్ అని అంటాం. సో బైనరీ అంటే ఏంటి? 0s and 1s ఉంటాయి, అవునా? సో అలాంటి బైనరీ నంబర్స్ పైన ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అంటే మనం ఈ లాజికల్ ఆపరేటర్స్ దేనికి యూజ్ చేస్తామంటే ఏదైనా టూ కండిషన్స్ ని చెక్ చేయాలి అంటే లాజికల్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాం. టు కంపేర్ మల్టిపుల్ కండిషన్స్. సో ఒక్క కండిషన్ ఉంది అనుకుందాం. సో అప్పుడు మనం రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. సో కంపేర్ వాల్యూస్. సో అలాంటివి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి, అన్ని మనం చెక్ చేయాలి అంటే సో లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు బిట్ వైజ్. సో ఇందాక చెప్పింది దీనికి. సో ఏంటంటే మనకి బైనరీ నంబర్స్ ఉంటాయి. సో బైనరీ నంబర్స్ మీద ఏదైనా ఆపరేషన్స్ చేయాలి అంటే మనం ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాం. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయి అంటే లైక్ బిట్ వైజ్ ఎండ్ అని ఉంటుంది, బిట్ వైజ్ ఆర్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆర్. ఎస్. సో నెక్స్ట్ షిఫ్ట్ ఆపరేటర్స్. షిఫ్ట్ ఆపరేటర్స్ దేనికి యూజ్ చేస్తామంటే సేమ్ మనం బైనరీ నంబర్స్ మీద ఏమైనా ఆపరేషన్స్ చేయాలి అంటే షిఫ్ట్ ఆపరేటర్స్ మనకి యూజ్ అవుతూ ఉంటాయి. సో షిఫ్ట్ ఆపరేటర్స్ లో ఏమేమి ఉంటాయి? లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ ఉంటాయి. నెక్స్ట్ యూనరీ ఆపరేటర్స్. యూనరీ ఆపరేటర్స్ మనం ఏదైనా ఒక వాల్యూని ఆర్ ఒక నెంబర్ ని ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ చేయడానికి. సో ఎంత ఇంక్రిమెంట్ చేయాలి, ఎంత డిక్రిమెంట్ చేయాలి అవన్నీ మనం చూద్దాం ఎలా యూజ్ అవుతాయి. సో అందులో మనకు ఉన్నవి ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్. ప్లస్ ప్లస్ ని ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం, మైనస్ మైనస్ ని డిక్రిమెంట్ ఆపరేటర్ అంటాం. వీటిని యూనరీ ఆపరేటర్స్ అంటాం. సో ఎలా యూజ్ అవుతాయో తర్వాత చూద్దాం. నెక్స్ట్ టర్నరీ. సో ఏదైనా ఒక కండిషన్ ఉంది అనుకో, ఆ కండిషన్ ని చెక్ చేయడానికి మనం టర్నరీ ఆపరేటర్ ని యూజ్ చేస్తాం. జనరల్ గా ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం, కానీ ఇఫ్ కి ఆల్టర్నేటివ్ గా ఇది యూజ్ చేయొచ్చు, టర్నరీ ఆపరేటర్. సో క్వశ్చన్ మార్క్ సెమికోలన్. ఎస్, టు చెక్ కండిషన్. సో సేమ్ ఇఫ్ ఎలా వర్క్ అవుతుందో టర్నరీ ఆపరేటర్ కూడా అలానే వర్క్ అవుతుంది. అర్థమైందా ఏ ఆపరేటర్స్ ని మనం దేనికి యూజ్ చేస్తామని? నెక్స్ట్ మనం ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా రాయొచ్చు, ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఏమేమి ఉంటాయి? ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్. అంతేనా? సో అందులో ఫస్ట్ ప్లస్ చూద్దాం.
ప్లస్ మనం దేనికి యూజ్ చేస్తాం? టు సమ్. సో ఏవైనా To do టూ sum. వాల్యూస్ ని టూ ఆర్ మోర్ వాల్యూస్ ని సమ్ చేయడానికి, ఎడిషన్ చేయడానికి మనం ప్లస్ సింబల్ ని యూజ్ చేస్తాం. సో అది జావాలో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో లెట్స్ టేక్ వేరియబుల్ డిక్లరేషన్ ఎలా చేయాలి? డేటా Data టైప్ type variable name వేరియబుల్ నేమ్ equals to value. ఈక్వల్స్ టు ఏ వాల్యూ అసైన్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ రాస్తాం. ఫర్ సపోజ్ 10 రాసాం. సో అంటే ఇక్కడ ఏ అనే వేరియబుల్ లో 10 అనే వాల్యూ స్టోర్ అయింది. నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా, ఇంట్ బి. సో ఇందులో 30 అనే వాల్యూని స్టోర్ చేసా. ఇప్పుడు నేను 10 అండ్ 30 అడిషన్ చేయాలనుకుంటున్నా. అంటే నేను యూజ్ చేయాల్సిన సింబల్ ప్లస్. సో ఏ ప్లస్ బి. 10 అనేది ఏలో స్టోర్ అయి ఉంది, 30 అనేది బిలో స్టోర్ అయి ఉంది. సో నేను 10 ప్లస్ 30 చేయాలి అనుకుంటే ఏ ప్లస్ బి చేస్తే సరిపోతుందా? సో ఈ రెండు నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో ప్రింట్ అనే స్టేట్మెంట్ లో ఏ ప్లస్ బి అని పెట్టా, సెమీకోలన్ పెట్టా. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది దీనికి? 40. 40యా? SOP of A plus B అని అంటే వస్తుంది మ్యామ్ 40. ఎస్ఓపి చెప్తా, ఎస్ఓపి కోసం చెప్తా. ప్రెసెంట్ అయితే ప్రింట్ చేయడానికి ప్రింట్ అనుకుందాం. సో నేను ఇన్పుట్ స్టేట్మెంట్స్ చెప్పేటప్పుడు ప్రింట్ చేయడానికి ఏమేమి స్టేట్మెంట్స్ యూజ్ చేస్తారో చూద్దాం, సరేనా? ప్రెసెంట్ Okay. అయితే జస్ట్ లాజిక్ చూడండి, సింటాక్స్ అదంతా పక్కన ఉంచండి. సో ఇక్కడ ఏలో 10 అనే వాల్యూ ఉంది అండ్ బిలో 30 అనే వాల్యూ ఉంది. సో ఇక్కడ నేను ప్లస్ సింబల్ ఎడిషన్ చేస్తుంది కాబట్టి 10 ప్లస్ 30 40 వస్తుంది ఇక్కడ వాల్యూ. ఆ 40ని నేను ప్రింటింగ్ స్టేట్మెంట్ లో పెట్టాను కాబట్టి నాకు కన్సోల్ లో 40 అని ప్రింట్ అవుతుంది. అవునా? Yes. ఎస్. నేను ఇంకొకటి రాస్తా. సో ఇంట్ సి ఈక్వల్ టు a plus 10 plus b ప్రింట్ సి. సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది? 50. 50యా? Yes. సో ఎలా వస్తుంది అంటే ఫస్ట్ నేను a ప్లస్ 10 ప్లస్ b అంటున్నా. సో ఏలో ఉన్న వాల్యూ 10, బిలో ఉన్న వాల్యూ 30. సో నేను 10 అప్పటికప్పుడు ఇచ్చా. సో ఇక్కడ మనకు ఉన్నది 10 ప్లస్ 10 ప్లస్ 30 50 అయినా? ఆ 50ని నేను ఎందులో స్టోర్ చేస్తున్నా? C. సిలో స్టోర్ చేస్తున్నా. సో నేను ఇక్కడ ప్రింట్ చేసింది సి, అంటే సిలో వాల్యూ ఎంత ఉన్నట్టు? 50 ఉన్నట్టు. సో నేను ప్రింట్ చేస్తే ఇప్పుడు నాకు ఎంత ప్రింట్ అవుతుంది? 50 ప్రింట్ అవుతుంది. ఎస్, 50 ప్రింట్ అయింది. సో ప్లస్ అనేది ఎడిషన్ కి యూజ్ చేస్తాం, ఆల్రెడీ మనకు తెలిసిందే కాబట్టి నో ప్రాబ్లం. సో నెక్స్ట్ మైనస్ దేనికి యూజ్ చేస్తాం? డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో సబ్ట్రాక్షన్, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది కూడా సేమ్ ప్లస్ లానే వర్క్ అవుతూ ఉంటుంది, కాకపోతే అది అడిషన్ చేయాలి, ఇది సబ్ట్రాక్షన్ చేయాలి. దట్స్ ఇట్. సో ఇక్కడ కూడా 2 వేరియబుల్స్ తీసుకుంటా. x ఈక్వల్ టు 50, y ఈక్వల్ టు 30. సో ప్రింట్ y మైనస్ x అంటే ఎంత ప్రింట్ అవుతుంది? -20. సో అవుట్పుట్ లో 30 మైనస్ 50. y అంటే 30, x అంటే 50. సో 30 మైనస్ 50 -20. మైనస్ 20 ప్రింట్ అవుతుందా? Yes మ్యామ్. ఎస్. సో 30 మైనస్ 50 మనకి మైనస్ వాల్యూ వస్తుంది కాబట్టి -20. ఆ -20 నేను ప్రింటింగ్ స్టేట్మెంట్ లో పెట్టా కాబట్టి అవుట్పుట్ లో నాకు -20 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ పెట్టండి. సో ఇప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుంది? -50 ప్లస్ y -70. మైనస్
70. Yes. -70. చూద్దాం. సో -50 ఉంది ప్లస్ y అంటే y మైనస్ x అంటే 30 మైనస్ 50 -20 వస్తుంది. సో -20 -50 -70 రైట్. సో జనరల్ గా మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఎలా చేస్తామో అలానే అవుతుంది, ఏ మాత్రం కూడా డిఫరెన్స్ ఉండదు. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ కి ఇలా ఇంటూ యూస్ చేస్తాం, కానీ ఇక్కడ ఇంటూ Asterisk. సింబల్ మనకి ఉండదు కాబట్టి Asterisk. హ్యాస్ట్రిక్ సింబల్ యూస్ చేస్తాం. సో మల్టిప్లికేషన్. సో ఒక ఎగ్జాంపుల్ రాస్తాను, దానికి అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. సో నేను ఏబిలో 2ని స్టోర్ చేసా, బీసీలో 3 స్టోర్ చేసా, సిడిలో 4ని స్టోర్ చేసా. సో ప్రింట్ ఏబి సో దీనికి ఆన్సర్ ఏమొస్తుంది అవుట్పుట్? 20, ma'am. 20యా? 20 ma'am. ఓకే 20 అంట, చూద్దాం. 24. 24 ఓకే. ప్రెసిడెన్స్ చూసుకుంటారు. సో 20 ఒకరు చెప్పారు అండ్ 24 ఒకరు చెప్పారు. సో చూద్దాం ఏమొస్తుందో. ఏబిలో ఎంత స్టోర్ అయ్యింది? 2. నెక్స్ట్ బీసీలో 3. సో ఇంటూ సిడిలో 4. 4. సో ఇక్కడ 2 + 3 బ్రాకెట్ లో ఉంది. మీకు బార్డ్నర్స్ రూల్ గుర్తుందా? ఫస్ట్ బ్రాకెట్స్. బ్రాకెట్స్ లో ఉన్నది ఫస్ట్ సాల్వ్ చేయాలి, దెన్ డివిజన్, దెన్ మల్టిప్లికేషన్, దెన్ అడిషన్, దెన్ సబ్ట్రాక్షన్. గుర్తుందా బార్డ్నర్స్ Yes. రూల్? ఇక్కడ రాస్తాను. సో ఫస్ట్ మనకి బ్రాకెట్ లో ఉన్నది ఎప్పుడైనా సాల్వ్ అవుతుంది, ఇది అవసరం లేదు, ఎక్కడ యూజ్ చేయం. సో దెన్ డివిజన్, దెన్ మల్టిప్లికేషన్, దెన్ ఎడిషన్, దెన్ సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి బ్రాకెట్స్ కి ఉంటుంది, దెన్ డివిజన్ కి ఉంటుంది, దెన్ మల్టిప్లికేషన్, దెన్ ఎడిషన్, దెన్ సబ్ట్రాక్షన్. ఇక్కడ కరెక్ట్ గా చూసుకుంటే మన దగ్గర ఎడిషన్ ఉంది, బ్రాకెట్ ఉంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాకెట్ కి ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నది సాల్వ్ చేయాలి, దెన్ మనం మల్టిప్లికేషన్ కి వెళ్ళాలి. సో బ్రాకెట్ లో ఏముందంటే 2 + 3. 2 + 3 అంటే 5. 5. 5 × 4. 5 × 4 ఎంత? 20. సో ప్రింట్ 20 అంటే 20 ప్రింట్ అవుతుందా? సో ఆన్సర్ 20. సో ఇంకొకటి ఇస్తాను, సాల్వ్ చేయండి. సో దీన్ని సాల్వ్ చేయండి. 1, ma'am. 1 ఓకే, అవుట్పుట్ 1 అంట. -3 మ్యామ్. సో 1 వచ్చింది అండ్ -3. ఇంకా ఇవి కాకుండా డిఫరెంట్ ఆన్సర్స్ ఎవరికైనా వచ్చాయి? -1 మ్యామ్. ఓకే, దీన్ని -1 మ్యామ్. మల్టిప్లికేషన్ చేయండి. ఇప్పుడు సాల్వ్ చేయండి. ఓకే. సెవెన్ మ్యామ్. 7 ఓకే 7. ఇంకా 1 మ్యామ్. 1. ఇంకా 6. 3.
3 మ్యామ్. ఓ 3. ఇంకా ఎవరికైనా డిఫరెంట్ ఆన్సర్ వచ్చిందా? సో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ వాల్యూస్ వేసేసుకుందాం. ఏబిలో 2 ఉంది, మైనస్ బీసీలో 3 ప్లస్ సిడిలో 4 ఇంటూ ఏబిలో మళ్ళీ 2 ఉంది, అవునా? సో మైనస్ ప్లస్ మల్టిప్లికేషన్, ఈ 3ని కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఏది సాల్వ్ అవుతుంది? మల్టిప్లికేషన్. ఎస్, మల్టిప్లికేషన్. సో ఫస్ట్ మనకి ఇది సాల్వ్ అవుతుంది. 4 ఇంటూ 2 8. సో మళ్ళీ కంపారిజన్ మైనస్ కి ప్లస్ కి. సో ఎడిషన్ ముందు సాల్వ్ అవుతుందా, సబ్ట్రాక్షన్ ముందు సాల్వ్ అవుతుంది? అడిషన్. ఎడిషన్. సో 3 ప్లస్ 8 ఎంత? 11. 11. సో 2 మైనస్ 11 2 మైనస్ 11 -9. -9. -9. సో మీరు చెప్పిన ఆన్సర్స్ అన్ని రాంగ్. సో సాల్వ్ చేయకుండా గాల్లో లెక్కలేసి చెప్తున్నారా? అంటే parenthesis లో ఏది ఫస్ట్ ఉంటే అదే చూసుకోవాలి అనుకున్నాం. మొత్తం అట్లనే సాల్వ్ చేసాం. సో ఇదంతా నేను జస్ట్ ప్రింటింగ్ స్టేట్మెంట్ లో పెట్టా గానీ, అంటే ఈ బ్రాకెట్ అనేది జస్ట్ ప్రింట్ కి బ్రాకెట్ అది. సో నేను లోపల ఈక్వేషన్ లో ఏమైనా బ్రాకెట్ పెట్టానా అంటే దేనికి పెట్టలేదు, డైరెక్ట్ గా రాసుకుంటూ వెళ్ళా, అవునా? సో దేనికైనా బ్రాకెట్ పెడితే అది ముందు సాల్వ్ అవుతుంది, మిగతాది వెనక సాల్వ్ అవుతుంది. నేను అసలు ఇక్కడ ఏం బ్రాకెట్ పెట్టలేదు, డైరెక్ట్ గా ఈక్వేషన్ రాసా, ఏబి మైనస్ బీసీ ప్లస్ సిడి ఇంటూ ఏబి. క్లియరా? సో ఎడిషన్ అయిపోయింది, సబ్ట్రాక్షన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది. దెన్ మనకు ఉన్నది డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్, రైట్? సో రెండు ఒకేసారి చెప్తాను, సో మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. సో నెక్స్ట్ డివిజన్. అండ్ మాడ్యులో డివిజన్. సో చూద్దాం. సో రెండిటికి ఒకే ప్రోగ్రామ్ రాద్దాం. సో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఆన్సర్ చెప్పండి. ఏ బై బి సేమ్ రాస్తున్నా. ఏ మాడ్యులో బి. సో దీనికి ఏం అవుట్పుట్ వస్తుంది, దీనికి ఏం వస్తుంది? ఫస్ట్ దానికి 10, First దానికి 10 సెకండ్ మాడ్యులో 0. సో ఫస్ట్ ఫస్ట్ ది దానికి 10, సెకండ్ ది 0. 10 సెకండ్ వాల్యూ యాక్చువల్ గా నాకు అసలు ఏం అర్థం కాలేదు, అందరూ ఒకేసారి చెప్పారు. సో For ఫస్ట్ division 10. Division కి 10. 10. Modulo For division modulo కి 0. division 0. ఓకే, సో చూద్దాం. సో ఏలో 50 ఉంది, బిలో 5 ఉంది. ప్రింట్ ఏ బై బి అంటున్నా, అంటే నేను 50ని ఏలో ఉన్న 50ని 5తో డివైడ్ చేస్తున్నా, అవునా? 50 by 5, ఇక్కడ కూడా 50 మాడ్యులో 5. సో రెండు నేను డివైడ్ చేయడమే. సో 50ని 5తో డివైడ్ చేస్తే 5 10s 50 వస్తుంది. ఇక్కడ కరెక్ట్ గా చూసుకుంటే మనకి 2 అవుట్పుట్స్ వచ్చినాయి. ఎలా అంటే ఒకటి 10 అండ్ సెకండ్ వన్ 0. సో ఏది ఎప్పుడు తీసుకోవాలి? సో మాడ్యులో ఇస్తే ఏది రిటర్న్ అవుతుంది, మాడ్యులో డివిజన్ ఇస్తే ఏం రిటర్న్, ఐ మీన్ డివిజన్ ఇస్తే ఏం రిటర్న్ అవుతుంది, మాడ్యులో డివిజన్ ఇస్తే ఏం రిటర్న్ అవుతుంది. సో మీరు చెప్పింది కరెక్టే. సో మనం ఎప్పుడైతే డివిజన్ యూస్ చేస్తామో మనకి కోషియంట్ అనేది రిటర్న్ అవుతుంది, మాడ్యులో డివిజన్ యూస్ చేస్తే రిమైండర్ అనేది రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ మనకి డివిజన్ కాబట్టి ఇక్కడ మనకి 10 వచ్చింది, అవునా అవుట్పుట్? సో ఆల్రెడీ అందరికీ తెలుసు అనుకుంటా. సో ఇక్కడ కూడా రిమైండర్ 0. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా? సో ఇప్పుడు నేను అన్ని కలిపి ఒక ప్రోగ్రామ్ ఇస్తాను, నాకు సాల్వ్ చేసి ఆన్సర్స్ చెప్పండి. సో ఇప్పటి వరకు చెప్పిన ఆపరేటర్స్ అన్ని ఓకే.
ఓకే మ్యామ్. ఓకే. సో ఇది సాల్వ్ చేయండి. చేస్తే ఒకసారి ఆన్సర్స్ చెప్పండి నాకు. ఫస్ట్ ది 6.3 అండి. 6.3 ఇంకా 55 మ్యామ్. ఫస్ట్ దేనా? 55 మ్యామ్. ఫస్ట్ 55 మ్యామ్, సెకండ్ 2, 55 సెకండ్ 2. ఎవరికైనా ఇంకా కొత్త ఆన్సర్స్ వస్తే చెప్పండి. 732 మేడం నెక్స్ట్ ది 32 థర్డ్ వన్ 32. 732 732 ఓకే. ఇంకా అంతేనా? ఓకే చూద్దాం. సో ఫస్ట్ వన్ చూసుకుంటే y/z. సో y లో 15 ఉంది, సెకండ్ వన్ 0. సెకండ్ వన్ 0 అంట. ఓకే. థర్డ్ వన్ 132 మ్యామ్. థర్డ్ వన్ 132. ఓకే చెక్ చేద్దాం ఒకసారి. సో y లో 15 ఉంది అండ్ z లో 3 ఉంది, ప్లస్ x అంటే 50. సో చూద్దాం. 15/3. 5 15 ని 3 తో Quotient. డివైడ్ చేస్తున్నా. 3 5s 15 కదా. సో ఇక్కడ మనం రిమైండర్ తీసుకోవాలా, కోషియంట్ తీసుకోవాలా? క్వోషియంట్. కోషియంట్. కోషియంట్ తీసుకోవాలి, ఎందుకంటే మనం డివిజన్ యూజ్ చేసాం కాబట్టి కోషియంట్ తీసుకోవాలి. కోషియంట్ తీసుకుంటే 5 వచ్చింది. సో 5 + 50. 50 సో 55 ఆన్సర్ ఎంత? 55. 55. సో 55 కరెక్ట్ ఆన్సర్ అండ్ 63 కరెక్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఎక్స్ మాడ్యులో డివిజన్ 15 రాసా. ఓకే ఇది y. సో ఎక్స్ అంటే మళ్ళీ 50. సో మాడ్యులో డివిజన్ y అంటే 15 మైనస్ z అంటే 3. 50 మాడ్యులో 15 ఎంత? 5 రిమైండర్ 5. సో 15 2s 30 అండ్ 45 3s 45 రిమైండర్ 5. ఇక్కడ మాడ్యులో డివిజన్ యూజ్ చేసాం కాబట్టి రిమైండర్ తీసుకోవాలి. రిమైండర్ మనకి 5 వచ్చింది. 5 మైనస్ 3. 5 మైనస్ 3 2. సో 2 అనేది కరెక్ట్ ఆన్సర్, 0 కాదు. సో నెక్స్ట్ ఏముంది? x ఇంటూ z. సో x అంటే 50 Z అంటే 3 ఇంటూ 3 మైనస్ y అంటే 15 ప్లస్ z అంటే 3. సో అవునా? 18. ఫస్ట్ మనం బ్రాకెట్ లో సాల్వ్ చేయాలా? ఎస్. ఎస్. సో బ్రాకెట్ లో సాల్వ్ చేద్దాం. మిగతా ఈక్వేషన్ అంతా అలానే ఉంచుతున్నా. సో 15 + 3 18. 18 ఓకే. నెక్స్ట్ మళ్ళీ మైనస్ మల్టిప్లికేషన్ 2 ఉన్నాయి. సో మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయాలి, అవునా? ఎస్ 150 మైనస్ 80. ఎస్ 150. సో 3 50s 150 మైనస్ 18 150 లో 132 18 మైనస్ చేస్తే 132. ఎస్ 132. సో
సో ఆన్సర్ 132. 732 కాదు. క్లియరా? ఎస్ మ్యామ్. ఓకే. సో ఇక్కడ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ లో అన్ని చూసాం. సో ఇక్కడ ప్లస్ అనేది ఇంకొక స్పెషల్ టాస్క్ చేస్తుంది. ఏంటంటే అది ఎడిషన్ Concatenation. కాకుండా కంకాటినేషన్ చేస్తుంది. సో ప్లస్ అనేది మనకి మ్యాథమెటిక్స్ లో అయితే జస్ట్ ఎడిషన్ చేయడానికి యూజ్ చేస్తాం, కానీ కమింగ్ టు జావా ఎడిషనే కాదు కంకాటినేషన్ చేయడానికి యూజ్ చేస్తాం. అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ వరకు క్లియర్ కదా ఎస్ మ్యామ్. ఇలాంటి ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ అవుతాయని? ఎస్. సో నెక్స్ట్ ప్లస్ అనేది మనకి కంకాటినేషన్ కి కూడా యూజ్ అవుతుంది. అసలు కంకాటినేషన్ అంటే ఏంటి? సో కంకాటినేషన్ అంటే ఏంటో చెప్పే ముందు అసలు స్ట్రింగ్ అంటే ఏంటో చెప్తా వినండి. సో స్ట్రింగ్ అంటే ఏంటి, ఎవరికైనా ఐడియా ఉందా? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎస్, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఎన్క్లోజ్డ్ బై డబుల్ కొటేషన్. ఒక క్యారెక్టర్ తీసుకుంటే ఫర్ సపోజ్ ఏ అనేది ఉంది. ఏ అనేది నాకు ఒక క్యారెక్టర్ అవుతుంది, అవునా? సో నేను ఒక క్యారెక్టర్ ని తీసుకోవాలంటే మనకి అవైలబుల్ గా ఉన్న డేటా టైప్ ఏంటి? క్యార్. ఎస్, క్యార్. సో ఒక క్యారెక్టర్ ఏమైనా తీసుకోవాలనుకుంటే నేను క్యార్ అనే డేటా టైప్ యూస్ చేస్తా. సో వాల్యూని నేను ఎలా స్టోర్ చేస్తా అంటే ఇలా సింగిల్ ఇన్వర్టెడ్ లో స్టోర్ చేస్తా. సో అలానే ఇలా సింగిల్ క్యారెక్టర్ కాకుండా మల్టిపుల్ క్యారెక్టర్స్ కావాలి అనుకుందాం. ఫర్ సపోజ్ మన నేమ్స్ ఉన్నాయి, ఇప్పుడు లక్ష్మి, సాయిరామ్, ఇలాంటి నేమ్స్ అన్ని ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, రైట్? లెట్స్ టేక్ సీత. సో ఇందులో ఒక క్యారెక్టర్ ఉందా, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయా? మల్టిపుల్ క్యారెక్టర్స్. ఎస్, ఇలా మల్టిపుల్ క్యారెక్టర్స్, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనం స్ట్రింగ్ అంటాం. సో స్ట్రింగ్ అని రిప్రజెంట్ చేయడానికి ఇలా డబుల్ కొటేషన్స్ లో మనం రిప్రజెంట్ చేయాలి. సో స్ట్రింగ్ కి మనకి ఉన్న డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్ ని రిప్రజెంట్ String. చేయడానికి మనకు ఉన్న డేటా టైప్ నేమ్ కూడా స్ట్రింగే. సో వేరియబుల్ నేమ్ మన ఇష్టం. సో సెమీకోలన్. ఓకేనా? స్ట్రింగ్ అంటే అర్థమైందా? ఇలా మల్టిపుల్ క్యారెక్టర్స్ ని మనం బైండ్ చేస్తే దాన్ని మనం స్ట్రింగ్ అంటాం. సో ఇలాంటి స్ట్రింగ్స్ ని 2 ఉన్నాయి నా దగ్గర. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2 స్ట్రింగ్స్ నేను తీసుకుంటున్నా. స్ట్రింగ్ 1 హాయ్ అంటున్నా. సో స్ట్రింగ్ 2 లో S2 వరల్డ్ అంటున్నా. సో ఇప్పుడు నాకు S1 లో హాయ్ ఉంది, S2 లో వరల్డ్ అని ఉంది. సో ఈ రెండింటిని నేను కలిపి రాయాలనుకుంటున్నా. కలిపి ఇంకొక వేరియబుల్ లో స్టోర్ చేయాలనుకుంటున్నా, లేకపోతే ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో ఈ రెండు కలపడం ఎలా? ఇప్పుడు 2 నంబర్స్ ఉన్నాయి, 2 ఇంటీజర్స్ ఆర్ ఏదో ఒకటి లాంగ్ ఇవి ఉన్నాయి అంటే మనం ప్లస్ చేయడానికి మనకి ఆపరేటర్ ఉంది. అదేంటో ప్లస్, అదేంటంటే ప్లస్. అది ఆల్రెడీ మనకు తెలుసు, ప్లస్ అనేది 2 నంబర్స్ ని ఎడిషన్ చేస్తుంది అని. సో అలానే 2 స్ట్రింగ్స్ ని మనం కలపాలి అంటే ఇప్పుడు కూడా మనం యూజ్ చేయాల్సింది ప్లస్. సో అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ నేను ప్రింట్ S1 ప్లస్ S2 అంట. సో ఇప్పుడు ఏమవుతుంది? సో ఎప్పుడైతే మనం ప్లస్ అనే సింబల్ ని ఆపరేటర్ ని నంబర్స్ మధ్యలో యూజ్ చేస్తాము, 2 నంబర్స్ మధ్యలో యూజ్ చేస్తామో అది ఎడిషన్ ఆపరేషన్ ని చేస్తుంది. లేదు, ఎప్పుడైతే మనం ప్లస్ ఆపరేటర్ ని 2 స్ట్రింగ్స్ మధ్యలో యూజ్ చేస్తామో అది కంకాటినేషన్ అవుతుంది. సో దాన్ని మనం కంకాటినేషన్ అంటాం. సో అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో S1 లో ఏముంది? హాయ్. హాయ్. సో ఇది ఒక స్ట్రింగ్, అవునా? ఎస్. సో S2 లో వెల్. సో 2 స్ట్రింగ్స్ ని నేను కంకాటినేట్ చేయాలనుకుంటున్నా. రిజల్టెంట్ ఏమొస్తుందంటే 2 కలిపి ఒక కొత్త స్ట్రింగ్ ఫామ్ అవుతుంది. సో ఇది నేను ప్రింటింగ్ స్టేట్మెంట్ లో పెట్టా కాబట్టి అవుట్పుట్ లో నాకు ఏమొస్తుంది? హాయ్. మధ్యలో స్పేస్ ఏమైనా ఉంటుందా? నో. సో 2 స్ట్రింగ్స్ ని నేను కంకాటినేట్ చేసా అంటే అవి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నాయో అలా పక్క పక్కన వచ్చేస్తాయి అంతే. అక్కడ మనం స్పేస్ ఏం
ఇయ్యలేదు కాబట్టి స్పేస్ అనేది రాదు, ఇలా వస్తుంది. ఓకే, ఒక నంబర్ కి మధ్యలో ప్లస్ పెడితే ఎడిషన్ అవుతుంది, ఒక స్ట్రింగ్ కి మధ్యలో ప్లస్ పెడితే కంకాటినేషన్ అవుతుంది. ఒకవేళ ఒక నంబర్ కి ఒక స్ట్రింగ్ కి మధ్యలో నేను ప్లస్ యూస్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఏమై ఉండొచ్చు, మేబీ ఒక ఇంటీజర్ నెంబర్ ఉంది నా దగ్గర ఏ అని, సో 10 తీసుకుంటా. ఇంకొకటి స్ట్రింగ్ ఉంది ఎస్టీ అని, సో అందులో హలో అని తీసుకుంటా. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ప్లస్ సింబల్ యూస్ చేశా. సో ఇప్పుడు ఏమై ఉండే ఛాన్స్ ఉంది? 10 హలో. 10 hello. ఎడిషనా కంకాటినేషనా? కంకాటినేషన్. కంకాటినేషన్. సో ఎలా అవుతుందో చూద్దాం. సో ఏలో 10 అనే నంబర్ ఉంది, ఎస్టీలో హెలో అనే స్ట్రింగ్ ఉంది. సో ఎప్పుడైతే నువ్వు ఒక స్ట్రింగ్ ని ఒక ఇంటీజర్ మధ్యలో ప్లస్ సింబల్ యూస్ చేస్తావో అది కంకాటినేషన్ అవుతుంది. దాని రిజల్టెంట్ వాల్యూ ఏమొస్తుందంటే, సో 10 హలో అని చెప్పి కొత్త స్ట్రింగ్ ఫామ్ అవుతుంది. అర్థమైందా? సో ఒకవేళ నేను ఇలా రాస్తే ఏమొస్తుంది? ప్రింట్ ఎస్టీ ప్లస్ ఏ. సో పైన నేను ఇంటీజర్ ప్లస్ స్ట్రింగ్ చేసా, ఇప్పుడు స్ట్రింగ్ ప్లస్ ఇంటీజర్ చేస్తున్నా. ఇప్పుడేం అయి ఉండొచ్చు మేబీ? Hello హలో 10. 10. ఇప్పుడు కూడా కంకాటినేషన్ అవుతుందా? Yes, ma'am. ఓకే చూద్దాం. సో ఎస్టీలో హెలో అనే స్ట్రింగ్ ఉంది, సో ప్లస్ ఏలో 10 అనే నంబర్ ఉంది. సో ఇక్కడ కూడా సేమ్, రెండు కంకాటినేట్ అయ్యి పక్క పక్కన హెలో 10 అని కొత్త స్ట్రింగ్ వస్తుంది. సో అవుట్పుట్ లో నాకు ఏం ప్రింట్ అవుతుంది అంటే హలో 10. ఇక్కడ 10 హలో. అర్థమైందా? సో స్ట్రింగ్ కి మధ్యలో ప్లస్ యూస్ చేస్తే ఏమైతుంది, ఇంటీజర్ కి మధ్యలో ప్లస్ యూస్ చేస్తే ఏమైతుంది, ఒకవేళ ఇంటీజర్ స్ట్రింగ్ మధ్యలో ప్లస్ యూస్ చేస్తే ఏమైతుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, దానికి అవుట్పుట్ చెప్పడానికి ట్రై చేయండి. చేస్తున్నారా? ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. Ma'am. ఫస్ట్ది ఏ హాయ్. ఒకసారి వెయిట్. సో ఇప్పుడు చెప్పండి అవుట్పుట్స్. ఫస్ట్ దానికి ఏమొస్తుంది? 30 high 30 హై 30 high 15. 15. 30 హై 15 15. సెకండ్ దానికి 40 హై 40 15. high 40 35 high 35. 40 high 35. 35 ఓకే, 40 హై 35. నెక్స్ట్ 30 high hello 5 30 హై హలో 5. హాయ్ హలో 5. Five. నెక్స్ట్
Hi 40 well Hi 5. 40. Hi 40 Well. welcome 5. వెల్ Well 5. 5. ఓకే, చూద్దాం ఎలా వర్క్ అవుతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది అంటే ఏ ప్లస్ డైరెక్ట్ గా వాల్యూస్ వేసేసుకుందాం. సో ఏ అంటే 30 కదా, సో 30 Yes. ప్లస్ హై 30 high. ప్లస్ బి అంటే 10 ప్లస్ సి అంటే 5, రైట్? సో అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి ఇక్కడ హై ప్రిఫరెన్స్ ఏం లేదు, అన్నిటికీ సేమ్ ప్రిఫరెన్స్ కాబట్టి మనం లెఫ్ట్ టు రైట్ అంటే లెఫ్ట్ టు రైట్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఎప్పుడైతే హై ప్రిఫరెన్సెస్ ఆపరేటర్స్ వస్తాయో ఫస్ట్ వాటిని సాల్వ్ చేస్తాం. ఇక్కడ హై ప్రిఫరెన్స్ ఏం లేదు, మొత్తం అన్ని ప్లసెస్ కాబట్టి సేమ్ ప్రిఫరెన్స్. సో లెఫ్ట్ టు రైట్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ 30 ప్లస్ హాయ్ అని ఉంది. సో ఇక్కడ 30 ప్లస్ హాయ్ అంటే ఒక ఇంటీజర్ ప్లస్ స్ట్రింగ్ ఏమవుతుంది, రిజల్టెంట్ ఎందులో వస్తుంది? ఇంటీజర్ ప్లస్ స్ట్రింగ్ చేసేటప్పుడు కంకాటినేట్ అయ్యి కొత్త స్ట్రింగ్ అనేది ఫామ్ అవుతుంది, అవునా? సో మిగతా రిమైనింగ్ అలానే రాస్తున్నా. సో నెక్స్ట్ మళ్ళీ ఒక స్ట్రింగ్ అండ్ ఒక ఇంటీజర్. సో మళ్ళీ కంకాటినేట్ అవుతుందా, ఎడిషన్ అవుతుందా? కంకాటినేషన్ అవుతుంది. సో కంకాటినేషన్ ఎలా అవుతుంది? మొత్తం కలిపి 30 ఇలా high. వస్తుంది. కొత్త స్ట్రింగ్ వచ్చిందా? సో మళ్ళీ ఇంకా సాల్వ్ చేయాల్సి ఉంది, మళ్ళీ ఒక స్ట్రింగ్ అండ్ ఒక ఇంటీజర్. సో అప్పుడు అయి ఉండొచ్చు, కొత్త స్ట్రింగ్ వస్తుందా, Concatenation and next. కంకాటినేషన్ అవుతుంది. సో 30 హై 10 50. 5, అంతేనా? సో ఫస్ట్ దానికి అవుట్పుట్ ఏంటి? మేము యాడ్ చేసేస్తాం లాస్ట్. 30 హై 10 5. సో ఇక్కడ మిస్టేక్ ఏం చేశారంటే లాస్ట్ లో బి ప్లస్ సి 15 అనేసి యాడ్ చేసేసారు, అవునా? సో అలా కాదు, ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఇలా వస్తుంది. సో ఏదైనా ఈక్వేషన్ లో ఇలా కంకాటినేషన్ ఇస్తే ఇలా సాల్వ్ చేయాలి. సో సెకండ్ చూద్దాం. సో సెకండ్ ఏముందంటే ఏ ప్లస్ బి. ఏ అంటే 30, బి అంటే 10. సో 30 ప్లస్ బి అంటే 10 ప్లస్ హై ప్లస్ సి ప్లస్ ఏ, అంతేనా? సో ఇక్కడ మీరు చెప్పిన ఆన్సర్ ఇది కాదు, సో దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో 30 ప్లస్ 10 ఇక్కడ ఏమైనా హై ప్రిఫరెన్స్ ఉన్నాయా? సో కంపేర్ చేసుకుంటూ వెళ్దాం. ఎప్పుడైనా సరే లెఫ్ట్ టు రైట్ కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ 2 ఆపరేటర్స్ కంపేర్ చేసుకుంటే ప్లస్ అండ్ ప్లస్ ఉన్నాయి. సో రెండు సేమ్ ప్రిఫరెన్స్ కాబట్టి ఎప్పుడైతే రెండు సేమ్ ప్రిఫరెన్స్ ఉంటాయో సో మనం లెఫ్ట్ టు రైట్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ ఈ రెండు సాల్వ్ చేద్దాం. 30 ప్లస్ 10 2 ఇంటిజర్స్ మధ్యలో నేను ప్లస్ పెడితే ఎడిషన్ అవుతుందా, కంకాటినేషన్ అవుతుందా? ఎడిషన్ అవుతుంది. సో 30 ప్లస్ 10 40 ప్లస్ హై ప్లస్ సి ప్లస్ ఏ అని ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ ప్లస్ అండ్ ప్లస్, మళ్ళీ సేమ్ ప్రిఫరెన్స్ రెండు. సో మళ్ళీ నేను లెఫ్ట్ టు రైట్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తా. సో లెఫ్ట్ ఏముంది అంటే 40 ప్లస్ హై. సో ఇక్కడ ఎడిషనా కంకాటినేషన్? కంకాటినేషన్ కాబట్టి కొత్త స్ట్రింగ్ వస్తుంది 40 హై, కొత్త స్ట్రింగ్. నెక్స్ట్ ఇంకా ఈక్వేషన్ మిగిలిపోయింది ఏంటంటే సి ప్లస్ ఏ, ఇంతేనా? సో ఇక్కడ మళ్ళీ కంపారిజన్. సో కంపారిజన్ దేనికి అంటే ప్లస్ కి అండ్ బ్రాకెట్ కి. సో ప్లస్ అండ్ బ్రాకెట్ ఈ రెండిట్లో హై ప్రిఫరెన్స్ దేనికి ఉంటుంది? బ్రాకెట్ ఉంటుంది. సో ఫస్ట్ అంతా నేను అలా ఉంచేస్తా, ఫస్ట్ బ్రాకెట్ లోది సాల్వ్ చేస్తా. సో ప్లస్ అలానే ఉంచేస్తా. ఫస్ట్ బ్రాకెట్ లో ఏముందంటే సి ప్లస్ ఏ ఉంది. సి ప్లస్ ఏ అంటే 30 ప్లస్ 5. సి 5 అండ్ 35, అవునా? 30 ప్లస్ 5 35. సో ఇంకేమైనా ఆపరేటర్స్ ఉన్నాయంటే ఇంకేం లేదు, ఓన్లీ ఒకటే మిగిలింది, అదేంటంటే ప్లస్. ఆ ప్లస్ దేనికి మధ్యలో ఉందంటే ఒక స్ట్రింగ్ కి ఒక ఇంటీజర్ కి మధ్యలో ఉంది. మళ్ళీ అడిషనా కంకాటినేషనా? కంకాటినేషన్ కాబట్టి 40 హై
35. 35. సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది మనకి 40 హై 35. సో మీరు చెప్పిన ఆన్సర్ 40 హై 35. వెరీ గుడ్, ఎవరు చెప్పారు. సో ఈ ఆన్సర్ కరెక్టే. సో నెక్స్ట్ ఏముంది, ఏ ప్లస్ హై ప్లస్ హలో ప్లస్ సి. సో ఏ అంటే 30 ప్లస్ హై ప్లస్ హలో ప్లస్ సి అంటే 5. సో ఇక్కడ మళ్ళీ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం, అన్ని ఒకే ప్రిఫరెన్స్ కాబట్టి లెఫ్ట్ టు రైట్ సాల్వింగ్. సో 30 ప్లస్ హై కంకాటినేషన్, రైట్. సో కంకాటినేషన్, రిమైనింగ్ అలానే ఉంచుతున్నాం. నెక్స్ట్ మళ్ళీ స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ కంకాటినేషన్. కంకాటినేషన్. సో 30 హై హలో ప్లస్ 5. ఇప్పుడు కంకాటినేషన్ ఆర్ ఎడిషన్? Concatenation. ఎస్, Concatenation. కంకాటినేషన్. సో 30 హై హలో 5. ఇంతేనా? Yes. సో అవుట్పుట్ లో ఏమొచ్చింది, 30 హై Hi. హలో Hello. 5. 30 హై హలో 5, రైట్. నెక్స్ట్ లాస్ట్ ఈక్వేషన్, హై ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ 12 ప్లస్ సి. సో హై ప్లస్ ఏ ప్లస్ బి అంటే 30 ప్లస్ 15 బ్రాకెట్ లో ఉంది. సో 12 ప్లస్ సి. సి అంటే 5 కదా. 5. ఎస్, దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మళ్ళీ కంపారిజన్స్ వస్తాయి. సో ఫస్ట్ స్ట్రింగ్ ఉంది, దెన్ ఏదో ఫస్ట్ ఆపరేటర్ ప్లస్ అండ్ ఇక్కడ బ్రాకెట్. కంపారిజన్ చేస్తే ఏది హై ప్రిఫరెన్స్? Bracket. ఎస్. సో ఫస్ట్ మనం బ్రాకెట్ లోది సాల్వ్ చేద్దాం. సో ప్లస్ అలానే ఉంచుతున్నా. సో బ్రాకెట్ లో 30 ప్లస్ 15 45. 45. దెన్ ప్లస్ 12 అని ఉంది అండ్ ప్లస్ 5. మళ్ళీ ఇక్కడ కంపారిజన్ ప్లస్ కి రెండు సేమ్ ప్రిఫరెన్స్ కాబట్టి ఫస్ట్ ప్లస్ ని మనం సాల్వ్ చేస్తాం. సో మళ్ళీ ఇక్కడ హై ప్లస్ 45. న్యూ స్ట్రింగ్ క్రియేట్ అయింది. దెన్ 12 ప్లస్ 5. సో మళ్ళీ స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ Concatenation. కంకాటినేషన్ 45 12. సో ప్లస్ 5. ఇప్పుడు కంకాటినేషన్ ఆర్ ఎడిషన్? Concatenation. కంకాటినేషన్. సో హై 45 12 5. సో అవుట్పుట్ ఏమొచ్చింది, హై 45 12 5. 5. హై 45 40 చెప్పారా, ఇక్కడ 45 చెప్పారా? సో లాస్ట్ దానికి ఆన్సర్ ఎవరు చెప్పారు? సో కంకాటినేషన్ కరెక్ట్ గా చేశారు కానీ ఎడిషన్ రాంగ్ చేశారు. Addition. C value place లో B value. అంతే. సో కంకాటినేషన్ ఇలా వర్క్ అవుతుంది. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు మనం ఓన్లీ ప్లస్ కి మాత్రమే చూసాం. ఒకవేళ మనకి మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ ఇవి కూడా ఇచ్చేటప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. Ma'am, when there will be an division and modulo division, which will be the first preference, ma'am? డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్ సేమ్ ప్రిఫరెన్స్, లెఫ్ట్ టు రైట్, ఏది ముందు వస్తే అది. Okay, ma'am. సో ఇక్కడ కొంచెం మారుతుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మ్యామ్ ఒకసారి ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం? ప్రీవియస్ ఎగ్జాంపుల్ అంటే థర్డ్ వన్.
Fourth one, ma'am. Finally. ఓకే, ఫోర్త్ వన్ ఏముంది? హాయ్ ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ వెల్కమ్ అనే వెల్ అనే ఒక స్ట్రింగ్ అండ్ ప్లస్ సి, రైట్? సో అదే ఇక్కడ నేను రాసా, కరెక్ట్ గా అబ్జర్వ్ చేయి. హాయ్ ప్లస్ ఏ ప్లస్ బి అంటే ఏలో 30 ఉంది, బిలో 15 ఉంది, అవునా? సో దానికి నేను బ్రాకెట్ ఉంది, అవునా? సో B ప్లస్ value 10 కదా మేడం. Ma'am, you have given B value as 10. ఓకే, సారీ. సో నేనే మిస్టేక్ రాసా. సో ఇక్కడ 10. అందుకే 40 అన్నట్టు. ఓకే ఓకే, కరెక్టే. అదే చెప్తున్నా, కంకాటినేషన్ బాగానే చేశారు, వాల్యూ నేనే రాంగ్ చేశాను. యాక్చువల్గా మీరు రాంగ్ చేశారు అనుకున్నా నేను. సో ఓకే, సో 40 ఇప్పుడు. సో 40 వస్తుంది. సో ఏమైనా మిస్టేక్స్ నేను రాసుకుంటూ వెళ్ళిపోతే చెప్పండి, ఓకేనా? నో ప్రాబ్లం, నేనేం అనుకోను. ఓకే, దెన్ ఇంటీజర్ ఏలో 10 ఉంది, బిలో 2 ఉంది అండ్ సిలో 20 ఉంది. సో ఇప్పుడు కొన్ని ప్రింటింగ్ స్టేట్మెంట్స్ రాస్తాను, దానికి అవుట్పుట్ చెప్పండి. మేడం D వేరియబుల్ ని మీరు D డిక్లేర్ చేయాలి. వాల్యూ అసైన్ చేయలేదు. ఓకే, దట్స్ ఇట్. సాల్వ్ చేయండి. ఫస్ట్ ది 5 హలో 5 హలో, హలో. సెకండ్ 12 హాయ్. 0 ఉంటే కన్సిడర్ చేయాలా మ్యామ్? ఇప్పుడు మాడ్యులస్ చేస్తే అక్కడ 0 వచ్చింది, ఆ 0 మెన్షన్ చేయనక్కర్లేదు. చేయాలి. చేయాలా మ్యామ్? 0 అయితే 12 హై 0. సో ఇక్కడ నెక్స్ట్ రాద్దాం. 20 హాయ్ 10 వరల్డ్. 10 20 వరల్డ్ హాయ్ 10 వరల్డ్. world. నెక్స్ట్ హాయ్ 10 Hi 10 to to 2 20 20
22, high 40. 10 to high 10 to 20, 22, 40. next last one. Next is 12, 20, high 10. 12 20 high 10. 10. ఓకే, సో ఇవి కాకుండా ఎవరికైనా డిఫరెంట్ గా వచ్చాయా? ఒక 1 minute మ్యామ్ సాల్వ్ చేస్తాను. చేయండి. మేడం లాస్ట్ అది 32 హై 10 మ్యామ్. High 10. 32 high High 10. 10. ఓకే, 10. సో ఇక్కడ నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాక బాడ్మస్ రూల్ చెప్పా కదా, బాడ్మస్ రూల్లో ఇక్కడ రాసా, ఓకే మళ్ళీ రాస్తా. సో ఈ కంకాటినేషన్ కి వచ్చేసరికి సో బ్రాకెట్ కి హై ప్రిఫరెన్స్ ఉంటుంది, ఓ అనేది వదిలేసేయండి. నెక్స్ట్ డివిజన్ కి మల్టిప్లికేషన్ కి సేమ్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ లో, అండ్ ఎడిషన్ కి సబ్ట్రాక్షన్ కి సేమ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో సేమ్ ప్రిఫరెన్స్ ఉంటే ఏం చేయాలి? లెఫ్ట్ టు రైట్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడైనా వచ్చిందా? మాక్సిమం రాదు ఇప్పుడు నేను ఇచ్చిన వాటిలో, ఎందుకంటే నేను ఎక్కడ మల్టిప్లికేషన్ కి ముందు డివిజన్ ఇవ్వలేదు అండ్ సబ్ట్రాక్షన్ కి ముందు, ఐ మీన్ ఎడిషన్ కి ముందు సబ్ట్రాక్షన్ ఇవ్వలేదు, డివిజన్ కి ముందు మల్టిప్లికేషన్ ఇవ్వలేదు. ఓకే, సో ఇంతేనా? ఇంకెవరికైనా ఇంకా కొత్త ఆన్సర్స్ ఏమైనా వచ్చాయా? సో ఓకే, సాల్వ్ చేద్దామా, రేపు చేద్దామా? ఆల్రెడీ 7 అయింది. కొంచెం Ma'am, class fifth one 32 high 20 minus 10. 32 high 20 minus 10. Yes, ma'am. ఓకే, సో ఓకే సాల్వ్ చేద్దాం. సో నేను లాస్ట్ నుంచి, ఓకే ఫస్ట్ నుంచే చెప్తా ఎందుకు లాస్ట్ నుంచి. సో ఫస్ట్ వన్ 10 by b ప్లస్ హలో అని ఉంది. 10 by a by b అంటే 10 by 2 ప్లస్ హలో. సో 10 by 2 అంటే ఎంత వస్తుంది? 5. 5 ప్లస్ హలో. సో ఇక్కడ కంపారిజన్ దేనికి దేనికి అంటే డివిజన్ కి అండ్ ప్లస్ కి. కంపేర్ టు డివిజన్ అండ్ ప్లస్ ఏది హై ప్రిఫరెన్స్ అంటే డివిజన్. సో ఫస్ట్ మనం డివిజన్ చేసాం, దెన్ ప్లస్ హలో. సో ఇక్కడ ఇంటీజర్ ప్లస్ స్ట్రింగ్ న్యూ స్ట్రింగ్ వస్తుంది. ఎస్ కంకాటినేషన్. సో 5 హలో. సో ఎస్ 5 హలో, వెరీ గుడ్. నెక్స్ట్ ఏముంది? a ప్లస్ b ప్లస్ హై ప్లస్ c మాడ్యులో b. a ప్లస్ b అంటే 10 ప్లస్ 2, 10 ప్లస్ 2 ప్లస్ High హై plus c మాడ్యులో c అంటే 5, రెండింటి మధ్యలో ఏముంది? ప్లస్ ప్లస్ p అంటే 2, రైట్? ఇంతేనా? ma'am C20. C20 ఇచ్చా, ఓకే. సో ప్లస్ 20 మాడ్యులో 2, బ్రాకెట్స్ ఏమైనా ఉన్నాయంటే లేవు. సో మళ్ళీ దీన్ని కంపేర్ చేసుకుంటూ వెళ్దాం. 21. 50 కాదు మ్యామ్, 20. సో ఓకే, ప్లస్ ప్లస్ సేమ్ ప్రిఫరెన్స్ కాబట్టి ఫస్ట్ ప్లస్ నేను లెఫ్ట్ టు రైట్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తా. 10 ప్లస్ 2 12, 12 ప్లస్ హై ప్లస్ 20 మాడ్యులో 2, దెన్ మళ్ళీ ఇంటీజర్ ప్లస్ స్ట్రింగ్. String 0. కంకాటినేషన్ అవుతుందా? Yes, ma'am. ఎస్. ఎస్. నెక్స్ట్ సో మళ్ళీ కంపారిజన్ చేసుకుంటే ప్లస్ అండ్ మాడ్యులో రెండిట్లో దేనికి హై ప్రిఫరెన్స్? మాడ్యులో. Modulo. ఎస్. సో ఫస్ట్ నేను మాడ్యులోని సాల్వ్ చేయాలి. 12 హై ప్లస్ 20 మాడ్యులో 2 ఎంత వస్తుంది? 0.
0. రిమైండర్ 0 Reminder వస్తుంది 0. ఎందుకంటే మాడ్యులో మనకి రిమైండర్ ని రిటర్న్ చేస్తుంది కాబట్టి రిమైండర్ 0. మళ్ళీ ఒక స్ట్రింగ్ అండ్ ఇంటీజర్, సో కంకాటినేషన్ జరుగుద్ది. సో 12 హై 0. సో 12 హై 0, ఎస్ కరెక్ట్. నెక్స్ట్ ఏముంది? 10 Star into B. సో చూద్దాం. ఏ అంటే 10. 10 to 20 కదా. సో 10 multiplied by 2. to string high plus c అంటే 20 minus 10 minus 10 plus word. plus 12. సో చూద్దాం. సో ఫస్ట్ 10 into 2 ఉంది, ఇక్కడ ఇంటూ అండ్ ప్లస్ రెండిట్లో ఏది హై ప్రిఫరెన్స్ అంటే మల్టిప్లికేషన్ ఉంటుంది కాబట్టి 10 into 2 20. సో మిగతాదంతా సేమా? 20 high. సో 20 minus 10 plus work. సో నెక్స్ట్ మళ్ళీ ప్లస్ అండ్ ప్లస్ సేమ్ ప్రిఫరెన్స్. సో ఫస్ట్ ప్లస్ ని నేను సాల్వ్ చేస్తా. 20 ప్లస్ హై కంకాటినేషన్ అవుతుంది. 20 హై High. న్యూ స్ట్రింగ్. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ 20 minus 10 plus plus 12. world. నెక్స్ట్ మళ్ళీ స్ట్రింగ్. వెయిట్. సో ప్లస్ అండ్ బ్రాకెట్ రెండిట్లో దేనికి హై ప్రిఫరెన్స్? Bracket. bracket. ఫస్ట్ నేను బ్రాకెట్ ని సాల్వ్ చేయాలి, అవునా? సో ఫస్ట్ అలానే ఉంచుతున్నా. సో 20 minus 10 10. 10 10 ప్లస్ 12. 12. సో మళ్ళీ ప్లస్ ప్లస్ సేమ్ ప్రిఫరెన్స్. సో ఫస్ట్ దాన్ని సాల్వ్ చేస్తా. ఇంటీజర్ ప్లస్ స్ట్రింగ్ కంకాటినేషన్ అవుతుందా? Yes, ma'am. Yes, ma'am. ఎస్. సో మళ్ళీ స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ Concatenation. Concatenation. కంకాటినేషన్. సో 20 high, రిజల్ట్ 10 low. 20 హై 10 వర్డ్. Yes. 20 థర్డ్ వన్ కదా. 20 హై Yes, ma'am. 10 వర్డ్. ఎస్ రైట్. సో నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి. ఇప్పుడు సాల్వ్ చేద్దామా? పర్లేదా మీకు కొంచెం లేట్ అయినా? అంటే 7 10 9 కదా. It's okay. ఏం కాదులే మేడం చెప్పండి. No problem, ma'am. సో ఫోర్త్ వన్ చూద్దాం. సో వాల్యూస్ చెప్పండి. High సో హై plus 10, 10 ప్లస్ 20, 2 plus 2 plus 20. B2 కదా. 2 ప్లస్ 20 20 plus ప్లస్ 2 ప్లస్ 20 బ్రాకెట్ అండ్ సి ఇంటూ బి 20 star 2. 20 స్టార్ 2. సో మళ్ళీ కంపారిజన్ ప్లస్ అండ్ ప్లస్ సేమ్ ప్రిఫరెన్స్. సో ఇంటీజర్ ప్లస్ స్ట్రింగ్ High కంకాటినేషన్ న్యూ స్ట్రింగ్ వచ్చింది. నెక్స్ట్ ప్లస్ 2 ప్లస్ 20 ప్లస్ 2 ప్లస్ 20 ప్లస్ 20 ఇంటూ 2. సో మళ్ళీ ప్లస్ అండ్ ప్లస్ సేమ్ ప్రిఫరెన్స్. సో మళ్ళీ నేను సాల్వ్ చేస్తా. సో స్ట్రింగ్ ప్లస్ ఇంటీజర్ string. Concatenation. కంకాటినేషన్. సో 20 ప్లస్ 2 ప్లస్ 20 ప్లస్ 20 ఇంటూ 2. సో మళ్ళీ కంపారిజన్. సో మళ్ళీ సేమ్ స్ట్రింగ్ ప్లస్ ఇంటీజర్ వచ్చింది. సో మళ్ళీ నేను కంకాటినేషన్ చేయాలి. సో న్యూ స్ట్రింగ్ హై 10 2 20 అని వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ప్లస్
2 plus 20 plus 20 into 2. 2. నెక్స్ట్ మళ్ళీ కంపారిజన్ ప్లస్ బ్రాకెట్. సో ఇప్పుడు నేను ఎందులో సాల్వ్ చేయాలి? బ్రాకెట్. సో ఫస్ట్ నేను బ్రాకెట్ లోది సాల్వ్ చేయాలి. బ్రాకెట్ లో ఏముందంటే 2 plus 20 ఉంది. 2 plus 20 22. నెక్స్ట్ 20 into 2. సో మళ్ళీ కంపారిజన్. సో రెండు సేమ్ ప్రిఫరెన్స్. సో మళ్ళీ నేను స్ట్రింగ్ ప్లస్ ఇంటీజర్ చేయాలి. స్ట్రింగ్ ప్లస్ ఇంటీజర్ కంకాటినేషన్. సో న్యూ స్ట్రింగ్ వచ్చింది. మళ్ళీ ప్లస్ 20 into 2. మళ్ళీ కంపారిజన్ చేస్తా ప్లస్ అండ్ బ్రాకెట్. సో ఫస్ట్ నేను బ్రాకెట్ లోది సాల్వ్ చేయాలి. సో 20 into 2 40. నెక్స్ట్ ప్లస్ ఒకటే ఉంది కాబట్టి 2 2 0 2 2 40. సో ఇది నాకు ఆన్సర్ వచ్చింది. సో హాయ్ 10 22 ఐ మీన్ 2 20 22 40. సో హాయ్ 10 22 కరెక్ట్ గానే వచ్చిందా? Yes, ma'am. హాయ్ 10 Yes, 22 ma'am. 22 40. ఎస్ కరెక్ట్ గానే చెప్పారు. సో లాస్ట్ వన్ ఉంది, అది కూడా సాల్వ్ చేశాక క్లాస్ ఎండ్ చేద్దాం. సో ఏ అంటే 10, బి వాల్యూ ఎంత 2 Yes. 2, అది కూడా బ్రాకెట్ లో ఉంది. అండ్ సి Plus 20. ప్లస్ హాయ్ ప్లస్ సి అంటే 20. 20 minus 10. 10. సో ఫస్ట్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఫస్ట్ లోనే సో బ్రాకెట్ లోది సాల్వ్ చేస్తా. 10 plus 2 12. హాయ్ ప్లస్ 20 minus 10. సో మళ్ళీ ప్లస్ అండ్ ప్లస్ సేమ్ ప్రిఫరెన్స్ కాబట్టి ఫస్ట్ ప్లస్ నేను సాల్వ్ చేస్తా. 12 plus Addition. 20 అడిషన్ అవుతుంది 32. 32. సో 32 ప్లస్ String. హాయ్ ప్లస్ 20 20 minus minus 10. 10. సో మళ్ళీ ప్లస్ అండ్ ప్లస్. సో ప్లస్ కే హై ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సో ఇంటీజర్ ప్లస్ స్ట్రింగ్ కంకాటినేషన్ న్యూ స్ట్రింగ్ ఫామ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ 20 minus 10. సో ఇక్కడ మళ్ళీ చూసుకుంటే మళ్ళీ ప్లస్ అండ్ మైనస్ లో ప్లస్ కే హై రెండింటికి సేమ్ ప్రిఫరెన్స్ ఉంటుంది యాక్చువల్ గా. సో మనం లెఫ్ట్ టు రైట్. సో 20 ప్లస్ స్ట్రింగ్ న్యూ స్ట్రింగ్ 32 high 20. 32 high 20 minus 10. సో ఇక్కడ స్ట్రింగ్ మైనస్ ఇంటీజర్ అని వచ్చింది. Yes. సో మనకి ప్లస్ ఉంటే ఏం చేయాలో తెలుసు. స్ట్రింగ్ ప్లస్ ఇంటీజర్ ఇంకొక న్యూ స్ట్రింగ్ వస్తుందని తెలుసు. కానీ ఇక్కడ మైనస్ యూజ్ చేస్తే ఏమైతుంది? ఒక స్ట్రింగ్ కి ఒక ఇంటీజర్ కి మధ్యలో ఎర్రర్ వస్తుంది. సో మనకి ప్లస్ ఒక్కటే కంకాటినేషన్ చేస్తుంది. మిగతా ఏ ఆపరేటర్స్ మనం పెట్టినా సరే మనకి ఎర్రర్ ని త్రో చేస్తుంది. ఎర్రర్ ఏమంటే బ్యాడ్ ఆపరెంట్, మీరు ఆపరెంట్ బ్యాడ్ గా యూజ్ చేశారు, మైనస్ అసలు ఇక్కడ యూజ్ చేయొద్దు అని ఒక ఎర్రర్ ని త్రో చేస్తుంది. సో దీనికి ఆన్సర్ ఏం లేదు, ఎర్రర్. అర్థమైందా? సో ప్లస్ ఒక్కదానికే మనం కంకాటినేషన్ చేయగలం. ప్లస్ ఉంటేనే కంకాటినేట్ అవుతుంది. మిగతా ఏ ఆపరేటర్స్ ని మనం యూజ్ చేసినా సరే, ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆపరేటర్స్ హ్యాస్టిక్ ఉందంటే జస్ట్ మనం మల్టిప్లై చేయడానికి మాత్రమే యూజ్ చేయగలం. అండ్ మైనస్ ఉందంటే ఓన్లీ సబ్ట్రాక్షన్ కి మాత్రమే యూజ్ చేయగలం. అండ్ డివిజన్, మాడ్యులో డివిజన్ కూడా అంతే, అవి ఆపరేషన్స్ చేయడానికి మాత్రమే యూజ్ చేయగలం. సో ప్లస్ ఒకటే ఎడిషన్ ప్లస్ కంకాటినేషన్ చేస్తుంది. సో క్లియరా? Yes, ma'am. కంకాటినేషన్ క్లియర్ అయితే ఈరోజు క్లాస్ ఎండ్ చేద్దాం. రేపు అసైన్మెంట్ అండ్ రిలేషనల్ చెప్పుకుందాం.
సో Okay, కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాను, ట్రై చేయండి. సో అవుట్పుట్ నేను ఇస్తాను, ప్రింటింగ్ స్టేట్మెంట్ మీరు రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? Okay, Yes, ma'am. ఓకే మ్యామ్. సో అవుట్పుట్ వేరియబుల్స్ ఇవి తీసుకోండి. సో అవుట్పుట్ లో నాకు ఏం రావాలి అంటే a ప్లస్ b ఈక్వల్ టు 40. అవుట్పుట్ లో ఎగ్జాక్ట్ గా a ప్లస్ b ఈక్వల్ టు 40 అని ప్రింట్ అవ్వాలి. సో ఇంకొక అవుట్పుట్ ఏంటంటే a ప్లస్ b ఈక్వల్ టు 10 ప్లస్ 30 ఈక్వల్ టు 40. ఎగ్జాక్ట్ గా ఇదే ప్రింట్ అవ్వాలి. ఇది ప్రింట్ అవ్వాలంటే ప్రింటింగ్ స్టేట్మెంట్ లో నువ్వేం రాయాలి. సో మీ టాస్క్ ఇది రేపటికి. ఓకేనా? okay, ma'am. Yes, ma'am. ఓకే మ్యామ్. ఓకే, సారీ ఫర్ ద లేట్. బాయ్. బాయ్ Bye, ma'am. మ్యామ్. Thank you, ma'am. Bye now. Bye, ma'am. బాయ్ బాయ్.